శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అగస్త్య మహర్షి గురించి తెలుసుకోబోతున్నాం. స్త్రీలు పొంగిన పుణ్యభూమి భరతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి. ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలోంచి పుట్టాడు అగస్త్య మహర్షి. అందుకే ఆయనకి పేరు ఏం పెట్టారో తెలుసా? కలశజుడు అని, కుంభసంభవుడని, ఔరసేయుడని, మిత్రావరణ పుత్రుడని, వహ్నిమారుత సంభవుడని ఇంకా అనేక పేర్లున్నాయి. అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం, ప్రణవ పంచాక్షరి మంత్రోపదేశం అన్నీ దేవతలే చేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లకి చెట్టుకి తలకింద్రులుగా వేలాడుతున్న మునులను చూసి, మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు అగస్త్య మహర్షి. ఆ మునులు అగస్త్యుణ్ణి చూసి, నాయన, మమ్మల్ని పితృదేవతలంటారు. నీకు పెళ్ళయి సంతానం కలిగితేనే మాకు పైలోకాలకి వెళ్ళే అర్హత వస్తుంది. నిన్ను చూస్తే బ్రహ్మచర్యం వదలనంటున్నావు. మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా గతి ఇంతే అన్నాడు. అగస్త్యుడు ఇది విని, మరి పెళ్లి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా, అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్భరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరమిచ్చాడు. ఆ అమ్మాయి పేరు లోపాముద్ర. లక్ష్మీదేవంత అందంగా, సరస్వతీదేవికున్నంత విద్యతో సుగుణాల రాశిలా ఉంది ఆ లోపాముద్రను అగస్త్యుడు పెళ్లి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చాడు. మరి పెళ్లి చేసుకున్నాక కొంచెమైనా ధనం ఉండాలిగా. అగస్త్యుడు తన తపశ్శక్తిని నష్టపోవడం ఇష్టం లేక శృతర్వుడనే రాజుని అడిగాడు. ఆ రాజు దగ్గర కూడా సరిపడ ధనం లేదని ఇద్దరూ కలిసి ప్రజ్ఞశ్రుడు దగ్గరకు వెళ్ళారు. ఆయన దగ్గర కూడా అదే జరిగింది. ముగ్గురూ కలిసి త్రిసధన్వుడు అనే రాజు దగ్గరకు వెళ్ళారు. ఆయనది కూడా అదే పరిస్థితి. మణిమతీపురానికి రాజు ఇల్వలుడు. ఆయనకి వాతాపి అనే తమ్ముడు ఉండేవాడు. ఇల్వలుడు తన తమ్ముడి వాతాపిని బ్రాహ్మణులకి వండి పెట్టేవాడు. తర్వాత వాతాపిని పిలవగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులో నుంచి బయటికి వచ్చేవాడు. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులను చంపేసేవాళ్ళు. అగస్త్యుడు తాను కలిసిన రాజులు ముగ్గురిని తీసుకుని ఇల్వలుడింటికి వెళ్ళాడు. మామూలుగానే ఇల్వలుడు వాతాపిని చంపి వండి పెట్టి మళ్ళీ వాతాపిని పిలిచాడు. కానీ అగస్త్యుడు భోజనం చేయగానే జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వాతాపి జీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటికి రాలేదు. ఉంటే కదా రావడానికి. మీరెప్పుడైనా గమనించారా? పసిపిల్లలకి పాలు పట్టగానే జీర్ణం వాతాపి జీర్ణమని పసిపిల్లల పొట్ట మీద రాస్తారు. వాతాపిని కూడా రాయించుకోగలిగినంత జీర్ణశక్తి పిల్లలకి రావాలని అలా అంటారు. అప్పటి అగస్త్యుడి మంత్రం ఇప్పటి పిల్లలకు కూడా ఉపయోగపడుతోంది. చూసారా? ఇల్వలుడు అగస్త్యుడికి ధనం, బంగారం, ఆవులు అన్నీ ఇచ్చి పంపించాడు. తర్వాత అగస్త్యుడికి దృఢశ్రుడు అనే కొడుకు, తేజస్వి అనే మనువుడు కలిగారు. పితృదేవతలు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు. ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చాడు. అగస్త్యుడు ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఆయనకి తగిన సత్కారం చేసి, ఆజ్ఞాపించండి స్వామి అన్నాడు. నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది. ఇప్పుడు విష్ణుమాయ కావేరరాజుకి ముక్తినివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోర తపస్సు చేస్తోంది. ఆమెను నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అగస్త్యుడు, బ్రహ్మదేవా, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అవగానే కావేరకన్య కావేరీ నదిగా ప్రవహించింది. కావేరీ నదిలో స్నానం చేసిన కావేరరాజుకి ముక్తి కలిగింది. వృత్తుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మచరిత్ర గల మహర్షులందరినీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కుని ఉండేవాడు. మహర్షులందరూ కలిసి ఆ సముద్రాన్ని అగస్త్య మహర్షికి దానమిచ్చారు. అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో తాగేశాడు. వృత్తాసురుడు బయటపడ్డాడు. దధీచి దేహాన్ని ఆయుధంగా చేసుకుని దేవతలు వృత్రుణ్ణి చంపేశారు. అగస్త్య మహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీరాముడు
అరణ్యవాసం చేయడానికి వెళుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఖడ్గము, విల్లు, బాణాలు, అక్షయమైన అమ్ముల పొది రాముడికి ఇచ్చి దీవించాడు అగస్త్యుడు. కొంతకాలం తరువాత రావణ యుద్ధంలో రావణ బాణాలకి రాముడు గాయపడి బాధపడుతుండగా అగస్త్యుడు రాముడిని విష్ణుమూర్తిగా గుర్తు చేసి స్తోత్రం చేసి రాముడికి ఆదిత్య హృదయం అనే మహస్తవం ఉపదేశించాడు. అంటే మనం ఇప్పటికీ ఉదయాన్నే చదువుకుంటున్న ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిందన్నమాట. పూర్వం నహుషుడనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. కానీ ఐశ్వర్యం ఉందన్న అహంతో శచీదేవిని తనతో ఉండమని అడిగాడు. నహుషుడు అశ్వమేధ యాగాలు చేయడం వల్ల ఇంద్ర పదవిని పొందాడు. అంటే మంచి పని చేసి ఇంద్ర పదవిని పొందాడు. కానీ ఇంద్ర పదవి వచ్చిన తర్వాత అహంకారం వచ్చింది. అహంకారం రాగానే ఇంద్రుని భార్యని శచీదేవిని తనతో ఉండాలని అడిగాడు. శచీదేవి అప్పుడు మునులందరి సహాయం తీసుకుని ఒక మాట చెప్పింది. శచీదేవి అన్నది, మునులను వాహనంగా చేసుకుని రా నా దగ్గరికి, అప్పుడు నేను నీతో ఉంటాను అంది. నహుషుడు శచీదేవి దగ్గరికి వెళుతూ మునులందరినీ రథం చేసుకుని మోయమని చెప్పాడు. పూర్వాచార్యుల మంత్రాల్ని బ్రాహ్మణుల్ని నిందించడం తప్పని చెప్పిన అగస్త్యుడి తల మీద తన్నాడు నహుషుడు. మరి బ్రాహ్మణులతో అలా రథం మోయించుకుంటూ వెళ్ళడం మంచి పనా? అది పాపం మూట కట్టుకోవడం కదా. ఎంత పుణ్యం చేసుకుని ఇంద్రపదవిని పొందాడు, అంతే పాపాన్ని చేసుకుంటున్నాడు. అందుకనే శచీదేవి అతని పుణ్యం పోవడానికి పాపం రావడానికి బ్రాహ్మణుల్ని రథం చేసుకుని రమ్మని చెప్పింది. అప్పుడు నహుషుడు అగస్త్యుని తల మీద తన్నాడు కదా. నహుషుణ్ణి క్రూర సర్పంగా మారమని శపించాడు అగస్త్యుడు. తర్వాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు. గొప్పవారి కోపం ఎంతోసేపు ఉండదు. అందులో మహాత్ముల కోపం క్షణకాలంలో వెంటనే మాయమైపోతుంది. అందుకనే వారు గొప్పవారు. అగస్త్యుడు 12 వార్షిక యజ్ఞం చేశాడు. అంటే ఆ యజ్ఞం 12 సంవత్సరాలు జరిగింది. దానికి ఇంద్రుడు సహకరించలేదు. అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్ర పదవిని కుంభవృష్టి కురిపించారు. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్య పర్వతం కోపగించి సూర్య చంద్ర నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్త్యుడు కాశీని వదిలి వింధ్య పర్వతం దగ్గరకు వచ్చాడు. మేరు పర్వతం మీద ఉన్న కోపంతో అసూయతో వింధ్య పర్వతం అలా ఎదగడం తప్పు కదా. సూర్యుడు చంద్రుడు నక్షత్ర గమనం ఆగిపోతే జీవరాశి అంతా ఏమైపోవాలి? అందుకని మునులందరూ అగస్త్యుని వద్దకు వచ్చి కోరగా వింధ్యపర్వత గర్వం అణచమని కోరగా అగస్త్యుడు ఆలోచించి కాశీలో ఉండేవాడు. కాశీని వదిలి రావడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకని? వింధ్యపర్వతం గర్వం అణచాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఎలా అణిచాడు. వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాడు. ఓ పర్వతరాజా, మా దంపతులిద్దరం పెద్దవాళ్ళం. నీ మీద ఎక్కడం దిగడం మాకు చాలా కష్టం. మేము తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు. అంటే కాశీని వదిలి వెళ్ళి వింధ్యపర్వతం గర్వం అణచాలి అంటే ఆయన మళ్ళీ ఎదగకుండా ఉండాలంటే మళ్ళీ కాశీకి రాకూడదు. ఇంకా అంటే దక్షిణ పదాన్ని పొందాలి ఉత్తర పదం నుంచి. సో అందుకని అటువైపుగా వెళ్తున్న ఇద్దరు ఏం చేశారు? దంపతులు మేమిద్దరం మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు అని చెప్పి వింధ్యపర్వత గర్వాన్ని అణిచేశారు. మా దంపతులం పెద్దవాళ్ళం కదా, నీ మీద ఎక్కడం దిగడం మాకు చాలా కష్టం. మేం తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమంగా ఉండు. మేమిప్పుడు దక్షిణ పదం వెళ్తున్నామని చెప్పారు. ఈ విధంగా వింధ్య పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని అణిచాడు అగస్త్యుడు. తర్వాత అగస్త్యుడు భార్యతో కలిసి యాత్రలు చేస్తూ గోదావరి తీరంలో ఉన్న పంపా సరోవరం, దండకారణ్యం, గోదావరి తీరం, కోటిపల్లి, పల్లివేల, భీమేశ్వరం, ద్రాక్షారామం, వీరభద్ర శిఖరం మొదలైనవి చూసి కొల్లాపురం చేరి అక్కడ లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపరయుగంలో వ్యాధవ్యాసుడివై పుట్టి వారణాసిలో ఉంటామని దీవించింది. లోపాముద్ర అగస్త్య మహర్షిని ఏ తీర్థాలు ముక్తినిస్తాయని అడిగింది. బాహ్య తీర్థాల కంటే మానస తీర్థాలే ముక్తినిస్తాయి. ఎందుకంటే బాహ్య తీర్థాల్లో ఎప్పుడు ఉండే కప్పలు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు లాంటివన్నీ మోక్షం పొందాలి కదా, అలా జరగట్లేదేం? మానసికంగా పవిత్రంగా ఉన్నప్పుడే తీర్థాలలో మునిగిన ఫలితం కూడా ఉంటుంది అన్నాడు అగస్త్యుడు. అగస్త్యుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకు కుమారస్వామి దర్శనమిచ్చి కాశీ మహత్యం గురించి తెలియజేశారు. శిష్య సమేతుడైన వ్యాస మహర్షి కూడా కనిపించాడు. మహర్షులిద్దరూ
కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వ్యాసుడు తాను కాశీని వదిలి అన్నపూర్ణాదేవి ఆజ్ఞతో ఈ దక్షిణ కాశీకి వచ్చిన కారణం చెప్పాడు. అగస్త్యుడు తన తపోమహిమతో వ్యాసుడికి ద్వాదశ క్షేత్రాల గురించి చెప్పి పంచతీర్థాల్లో స్నానం చేయించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు అగస్త్యుడు ఇచ్చిన కృష్ణ కవచాన్నే ధరించి 21 సార్లు రాజుల్ని చంపాడు. అందుకు అగస్త్యుడి ప్రోత్సాహం ప్రోద్బలం కూడా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఇంద్రజుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుడు రావడం చూడలేదు. అగస్త్యుడికి కోపం వచ్చి ఏనుగువై పుట్టమని శపించాడు. శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఉన్న గజేంద్రుడు ఈ ఇంద్రజుమ్నుడు. కుబేరుడు కుశపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో వెడుతూ కుబేరుడు స్నేహితుడు మణిమంతుడు కిందకు ఉమ్మేశాడు. అది తపస్సులో ఉన్న అగస్త్యుడి మీద పడింది. అతని బలగాన్ని ఒకే మనిషి చేతిలో చచ్చిపోయేటట్లు అగస్త్యుడు శపించాడు. అదేవిధంగా వాళ్ళందరూ భీముడి చేతుల్లో చచ్చిపోయారు. కొంతకాలం అగస్త్యుడు పుష్కర తీర్థంలో కుమారస్వామిని పూజ చేసి అందిలావృత వర్షంలో ఉండగా నారాయణుడు అగస్త్యుడికి కనిపించి నీకు ఎప్పుడు ఏ లోటు ఉండదని చెప్పి వెళ్ళిపోయాడు. అగస్త్యుడు రాసిన గ్రంథాలు అగస్త్య గీత, అగస్త్య సంహిత. అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాటుపడ్డారు. ఎంతోమందికి విద్యాదానం చేశారు. ఎంత చెప్పినా ఆయన గొప్పతనం తరగదసల అయిపోని గొప్పతనం ఆయనది. ఇప్పటికీ అగస్త్య మహర్షి భాద్రపద మాసంలో భూలోకంలో నక్షత్ర రూపంలో కనిపిస్తాడు. నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్త్యుడి బొమ్మ చేసి పూజ చేసి రాత్రి జాగారం చేస్తారు. అలా చేస్తే అగస్త్య లోపాముద్రల అనుగ్రహం ఉంటుందని వారి నమ్మకం. అగస్త్య మహర్షి దివ్య చరిత్ర ముందే చెప్పాను కదా, అగస్త్యుడు చాలా గొప్పవారని చెప్పానా? ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది. ఎప్పుడు ఎవరోకో ఒకళ్ళకి సహాయపడుతూ ముక్తి పొందడానికి ఉపదేశాలు చేస్తూ ఇప్పటికీ మనకి కూడా ఉపయోగపడేలా విష్ణు పూజా విధానం, ఆదిత్య హృదయం మొదలైనవి చెప్పిన గొప్ప మహర్షి. మనం చూసి ఉంటే తరించేవాళ్ళం కదా, అది ఎలాగో కుదరదు. కాబట్టి ఇలా వినైనా సరే తరిద్దాం. కొంచెం ఫలితమైనా ఉండదా? తప్పకుండా ఉంటుంది. అగస్త్య ముని వారు చెప్పిన అగస్త్య సంహితలో ఇప్పుడు మనం వాడుతున్న కరెంటు ఎవరో బ్రిటిష్ వారు కనిపెట్టారని చెప్పుకుంటున్నాం కదా, కానీ అగస్త్య సంహితలో కరెంట్ అనేది ఎలా తయారవుతుందో ఆయన చెప్పారు. మీకు దొరికితే గనక ఒకసారి పరిశీలించండి. శ్రీమాత్రే నమః.